శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. సో నెల పాటుగా అసలు ఐపీఎల్ ఈ మూడ్లో ఉండే అసలు వారానికి ఒక రివ్యూ ఎపిసోడ్, ఎస్ఆర్హెచ్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్స్ అట్లా ఇట్లా అసలు క్షణం తీరిక లేకుండా అవుతుండే. మ్యాచ్లు చూడడం, ఎపిసోడ్లు చేయడము, మధ్యలో మా డే జాబ్ చేసుకోవడము, ఇంత బిజీగా ఉండే. కానీ ఉన్నట్టుండి అసలు అంతా ఇప్పుడు నిశ్శబ్దంలాగా అయిపోయింది. అసలు 2 రోజుల్లో అసలు జాతకం మొత్తం మారిపోయింది. సో అసలు ఇదంతా ఎట్లా జరిగింది, అసలు అంటే దీనివల్ల జరిగే పరిణామాలు ఏంది, వీటన్నిటి గురించి మాట్లాడడానికి ఇవాళ మనతో సందీప్ భయ్య ఉన్నారు. మన సందీప్ భయ్య మీకు అందరు తెలిసే ఉంటారు. సో హలో సందీప్ భయ్య. సో మే నెల రాగానే అసలు ఏమైంది, ముంబై ఇండియన్స్ మామూలుగా బాగా ఆడుతుంది కానీ ఈసారి వాళ్ళు బాగా ఆడడంతో డేవిడ్ బైన్ క్యాప్టెన్సీ తీసేశారు. దాని వల్లనే మరి బబుల్ కి బొక్కబడింది అంటారు. అసలు ఏమైందంటావు? ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ థియరీలు భలే ఉంటాయి. మా డేవిడ్ వార్నర్ క్యాప్టెన్సీ నుంచి తీసేస్తారా, ఇంత అన్యాయం చేస్తారా అని చెప్పేసి వాళ్ళు పెట్టే ట్రోల్స్, వాళ్ళు పెట్టే మీమ్స్ చూస్తుంటే నవ్వొస్తుంది బాగా. బట్ అట్ ది సేమ్ టైమ్ 2 days లో మొత్తం మారిపోయింది భయ్య. అండ్ ఒకసారి ఆర్సీబీ అండ్ కేకేఆర్ మ్యాచ్ ఆ రోజున ఇట్లా వరుణ్ చక్రవర్తికి, సందీప్ వారియర్ కి ఇట్లా పాజిటివ్ ఉందని చెప్పిన తర్వాత ఆ మ్యాచ్ వాయిదా పడ్డం. ఆ మ్యాచ్ తర్వాత మళ్ళీ మరుసటి రోజు సరే యథావిధంగా ఏదన్నా జరిపించే ప్లాన్ చేద్దాం అనుకుంటున్న టైంలో సిఎస్కే వాళ్ళు కూడా ముందు రోజు సిఎస్కే వాళ్ళ అఫీషియల్స్ కూడా లక్ష్మీపతి బాలాజీ, కాశీ విశ్వనాథన్ ఒక బస్ డ్రైవర్ కి కోవిడ్ పాజిటివ్ అన్నారు. దాంతో సిఎస్కే ఆర్ఆర్తో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ రీషెడ్యూల్ చేయండి అని చెప్పారు. ఆ తర్వాత జరగబోయే మ్యాచ్ లో మళ్ళీ వృద్ధిమాన్ సాహాకి, అమిత్ మిశ్రా కంటే 4 sides నుంచి కోవిడ్ స్ట్రక్ అయిన తర్వాత, ఒకటి ఆ ప్లేయర్స్ అందరూ హార్డ్ క్వారంటైన్ లో ఉండాలి, వాళ్ళు మిగతా వాళ్ళతో ఆడిన వాళ్ళు హార్డ్ క్వారంటైన్ లో ఉండాలి. ఆర్సీబీ తప్ప ఎవ్రీ అదర్ టీం వాళ్ళందరినీ కూడా హార్డ్ క్వారంటైన్ చేయమని చెప్పారు. సో ఇంకా ఆర్సీబీ వాళ్ళు కూడా వాళ్ళు ఒక్కడే ఆడినా కూడా కప్పులు గెలవలేరు కాబట్టి వాళ్ళు ఎలాగో పాపం. సో ఓవరాల్ గా ఇంకా ఎక్కువ స్ప్రెడ్ కాకూడదని చెప్పేసి ఐపీఎల్ హాస్ బిన్ క్యాన్సిల్డ్. అదే అంటే బాగా జరుగుతోంది, అంతా ఓకే అనుకుంటున్న టైంలో ఇలా జరగడం అనేది ఒకటే ఆర్గనైజర్స్ గా వాళ్ళ నష్టాలు వాళ్ళకి అవన్నీ ఉన్నా కూడా యాజ్ ఫ్యాన్స్, యాజ్ వ్యూవర్స్ మనకు కూడా కొంచెం తేడాగా, కాస్త నెగిటివ్ గా అనిపిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అవును భయ్య. అసలు అంటే ఒక్కటి అనిపించింది నాకు, ఒకవేళ అహ్మదాబాద్ లో ఫస్ట్ ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తికి, సందీప్ వారియర్ పాజిటివ్ వచ్చిందో ఓన్లీ అదొక్కటే మిగిలి ఉంటే నాకు తెలిసి లాగించేసేవాళ్ళు నాకు తెలిసి. ఎందుకంటే అక్కడ ఉన్న అహ్మదాబాద్ లో ఉన్న టీమ్స్ ను 10 రోజులు మ్యాచ్లు ఆడియకుండా ఢిల్లీలో అంతా సిచ్యువేషన్ బాగానే ఉండుంటే అక్కడ నడుస్తూ ఉండే టోర్నమెంట్ తర్వాత నీకు మేకప్ చేసేవాళ్ళు ఎట్లానో అట్లా. కానీ ఎప్పుడైతే నీకు ఉన్న 2 సెంటర్స్ లో నీకు ఎప్పుడైతే కేసులు వచ్చినా అసలు అప్పుడైతే నోగో, అసలు నోవే. అసలు నాకంటే అహ్మదాబాద్ కొంచెం సింపతి అనిపించింది. ఏంటంటే నిజమే కదంటే ఇప్పుడు ఎస్ఓపీలు అన్ని పెట్టుకున్నారు ఐపీఎల్ వాళ్ళు. ఇప్పుడు ఒక ప్లేయర్ కి ఇంజురీ అయింది, ఇప్పుడు నీకు ఇంజురీ అయ్యి ఇప్పుడు సపోజ్ ఒక సీరియస్ ఇంజురీ అయితే మరి హాస్పిటల్ పోక ఏమవుతాడు? ఇప్పుడు కేఎల్ రాహుల్ ఉంది. ఇప్పుడు కేఎల్ రాహుల్ ఎందుకు, మురళీధరన్ కూడా నీకు చెన్నైలో మ్యాచెస్ ఆడుతున్నప్పుడు తనకేదో హార్ట్ లో కొంచెం పెయిన్ ఉందని చెప్తే తను పోయి అప్పటికప్పుడే నీకు హార్ట్ లో స్టెంట్ వేసుకొని 1 వారం రోజులు క్వారంటైన్ చేసి వచ్చాడు. కానీ మరి ప్లేయర్స్ విషయంలో అంటే తను అంటే మరి ఇమీడియట్ గా అలా వాపస్ టీమ్ లోకి వచ్చేయడం అనేది అది ఎంత సబబో అర్థం కాలేదు. మరి అక్కడే బ్రీచ్ ఉందని చెప్తున్నారు మరి లెక్క ప్రకారం. అది కూడా ఒక గ్రే ఏరియా భయ్. అంటే ఇప్పుడు ఏమైందంటే ఒక గ్రీన్ ప్యాచ్ అని చెప్పేసి ఒకటి ఉంది బబుల్స్ లో. బేసిక్ గా బబుల్లో మూవ్మెంట్ రెస్ట్రిక్షన్స్, తర్వాత ఇంటరాక్షన్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇలాంటి హాస్పిటల్ ఇలాంటి జరిగినప్పుడు ఏదో ఒక గ్రీన్ ప్యాచ్, గ్రీన్ పాత్ ఏదో పెడతారు. అది ఒకసారి యాక్చువల్ గా స్ట్రిక్ట్ గా మనం పాటించాలంటే బబుల్ దాటాడంటే 1 వారం రోజులు క్వారంటైన్ లో ఉంచాల్సిందే భయ్య. అది ఎక్కడా కూడా మనం ఐసోలేట్ చేసి ఉండాల్సిన ఒక ప్రోటోకాల్ అనేది ఫాలో కావాలి. బట్ బికాస్ ఆఫ్ దీస్ కండిషన్స్ ఆ గ్రీన్ పాత్ లోనే ఉన్నాడు కదా అని చెప్పేసి తను మళ్ళీ రావడం, మళ్ళీ టీమ్ లో ఉండడం, అది కొంచెం బాగా ఎఫెక్ట్ అయిన ఒక అంశంగా కనిపించింది. అది తను ఒకసారి బబుల్ దాటాడు అనేది నిర్ధారణ అయింది అంటే కనుక బబుల్ దాటే ఉండాలి కదా. లోపలికి రావడం అనేది కొంచెం అది ఎఫెక్ట్ గా క్రియేట్ అవుతూ వచ్చింది. అది పక్కన పెడితే వీళ్ళు మన లక్ష్మీపతి బాలాజీ, బస్ డ్రైవరు, అండ్ అమిత్ మిశ్రా, వృద్ధిమాన్ సాహా వీళ్ళు ఎట్లా కోవిడ్ ని కాంట్రాక్ట్ అయ్యారు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ కదా. అంతే ఫోకస్ అంతా కూడా వరుణ్ చక్రవర్తి బయటికి వెళ్ళాడు అని మాట్లాడుతున్నా. వరుణ్ బయటికి వెళ్ళి వచ్చాడు సరే, కేకేఆర్ మ్యాచ్లన్నీ కాసేపు ఆపండి, వాళ్ళని తర్వాత తీసుకుంటాడు అంటే అయిపోయేది. బట్ యూఆర్ సీయింగ్ చెన్నై సూపర్ కింగ్స్, యూఆర్ సీయింగ్ ముంబై, యూఆర్ సీయింగ్ మూమెంట్ ఢిల్లీ, యూఆర్ సీయింగ్ ఎస్ఆర్హెచ్, మరి వాళ్ళు కూడా కాంట్రాక్ట్ అయ్యారు కదా కోవిడ్ ని. సో అది పెద్ద ఎనిగ్మా, పెద్ద సమస్యగా మారిపోయింది. ఎంత బబుల్ బ్రీచ్ ఉన్నా కూడా అది కేకేఆర్ కు పక్కన పెట్టేస్తే ఈ బబుల్ ఇందులోకి ఎట్లా కోవిడ్ వచ్చింది 3 జట్లకి అయితే అర్థం కావట్లేదు కదా. అవును భయ్, అది మాత్రం అంటే ఇక నీకు టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ డీడీసీఏ గానే చెప్పుకోవాలి. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అంటే మనం ముందు నుంచి తెలుసు వాళ్ళు డీడీసీఏకున్న నీకు రెప్యుటేషన్ ఎట్లా అంటే వాళ్ళు ఏది సరిగ్గా చేయరు, సగం టైం నీకు గొడవల్లోనే ఉంటుంది అసోసియేషన్ అంటారు.
ఊరు కూడా చాలా నీకు నీకు అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నీకు అది క్యాపిటల్ అవ్వడం వల్ల. సో అది నిజంగా అది మాత్రం ఒకవేళ ఢిల్లీ కాకుండా వేరే సిటీ అయి ఉంటే మేబీ బెటర్గా ఉండేదేమో అనిపించింది. ఫస్ట్ నుంచే డే 1 నీకు ఎప్పుడైతే వెన్యూస్ వచ్చిన 6 వెన్యూస్ అప్పుడు ఢిల్లీ చూడంగానే నాకు ఫస్ట్ అప్పుడు అబ్బా ఢిల్లీ అదేంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్రౌండే సరిగ్గా ఉండదు, దాన్ని చాలా తిట్టుకుంటుంటారు ప్లేయర్స్ కానీ ఎవరైనా కానీ ఫెసిలిటీస్ పరంగా కానీ, ఇంకా నీకు అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా వాళ్ళు సరిగ్గా ఉండరు. ఇంకా యాక్చువల్గా ఢిల్లీ మ్యాచెస్ చూస్తుంటే సందీప్ భాయ్ నీకు అనిపించిందా ఏంటి జనం ఇంతమంది ఉన్నారు ఎందుకు అంటే నీకు ఆ ఎన్క్లోజర్స్ ఆ గెస్ట్ గ్యాలరీస్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నట్టు అనిపించింది, ఎవరు పడితే వాళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. అసలు నాకు ఏమాత్రం కరెక్ట్ అనిపించలేదు ఢిల్లీ మ్యాచెస్ అసలు. ఢిల్లీ మ్యాచెస్ యాక్చువల్గా ఏంటంటే ఆ పిచ్ డామినేట్ చేసింది మై థాట్స్ అండి. అంటే నా పరంగా చెప్పుకోవాలంటే జనరల్ గా ఢిల్లీ పిచ్ చూస్తే స్లో పిచ్, అందులో షాట్లు ఆడడం కష్టం, టూ పేస్డ్ పిచ్ ఇలాగే చూస్తాం కానీ ఈసారి బెల్ట్ ఆఫ్ సర్ఫేస్ వచ్చేసరికి అమ్మా ఏందబ్బా ఢిల్లీ పిచ్ ఇట్లా ఉందని చెప్పేసి నా ఫోకస్ అంతా పిచ్ మీద ఉండింది. ఆ తర్వాత డిడిసిఏ కొంతమంది వాళ్ళకి కోవిడ్ రాగానే అప్పుడు మెల్లిమెల్లిగా డౌట్లు క్రీపిన్ అయ్యాయి. ఏంది కథ ఇది, ఎందుకు ఇట్లా అవుతుంది, ఏంది పరిస్థితి అని. మళ్ళీ ఆ తర్వాత క్లియరెన్స్ ఇచ్చారు, వాళ్ళు ఎవరు వర్క్ లో లేరు అది ఇది అని చెప్పేసి కవరప్ చేసే ప్లాన్ లా ఉందా లేదా నిజమా అంటే ఇలా వెళ్ళిపోయే ఆలోచనలన్నీ కూడా. సో ముందుగా యాక్చువల్లీ ఆలోచన అస్సలు రాలే ఆ పిచ్ చూసిన తర్వాత. ఆ తర్వాత కొంచెం ఎందుకో కరెక్ట్ కాదన్నట్టు అనిపించింది. మీరు అన్నట్టుగానే ఇప్పుడు ముంబై కూడా కేసెస్ ఎక్కువగా ఉన్నాయి, బట్ దే కెన్ సాల్వ్ ఇట్ అని ఒక నమ్మకం, ఢిల్లీ దే కెన్ సాల్వ్ ఇట్ అనే నమ్మకం. కానీ ఒకసారి ఎయిర్ ట్రావెల్, తర్వాత ఈ హోటల్, తర్వాత ఈ టీమ్స్ అన్ని 4 అక్కడ 4 ఇక్కడ ఎక్సెసివ్ ట్రావెల్ పెట్టుకోవడం, ఇవన్నీ తిరగడం, ఇవన్నీ కూడా కొంచెం ఎందుకు కాస్త స్టార్టింగ్ నుంచి ఇన్ని ప్లేస్లు ఎందుకు అబ్బా అని మనం ముందు కూడా డిస్కస్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. బట్ అదే టైంలో కొంచెం తగ్గుముఖం పడుతుంది కదా అనుకుంటున్నాం, బట్ ఇట్లా అటాక్ అయ్యి ఇట్లా ప్రాబ్లం క్రియేట్ చేసింది. బట్ ముంబై అండ్ ఢిల్లీ ఎక్కడైతే కేసెస్ హైగా ఉన్నాయో అక్కడ పెట్టడం అనేది కాస్త కాదు చాలా పెద్ద క్వశ్చన్ మార్కే. బట్ ఫార్చునేట్లీ ముంబైలో కేసెస్ తగ్గడం మొదలు పెట్టి ఐపీఎల్ మొత్తాన్ని ముంబైకి షిఫ్ట్ చేస్తా అనుకున్న టైంలో మిగతా టీంలన్నీ కూడా కాంట్రాక్ట్ అవడంతో ఇక్కడ ప్రాబ్లం కనిపించింది. బట్ యా చాయిస్ ఆఫ్ వెన్యూస్ కొంచెం ఇంకా స్ట్రిక్టర్ గా ఇంకొంచెం బెటర్ గా తీసుకుని ఉంటే ఐపీఎల్ నడిచి ఉండేదేమో అని చెప్పేసి అనిపిస్తుంది అయ్యా. అవును అసలు నేను అసలు ఫస్ట్ ఎట్లా అనుకున్నా అంటే అరే ఇప్పుడు దగ్గరున్న వాళ్ళు చూసుకోవాలి. ఎట్లయితే మనం పోయినాడు యూఏలో ఎట్లుండే నీకు అబుదాబి, దుబాయ్ షార్జా పక్క పక్కనే గంట కూడా ఉండదు ట్రావెల్, నీకు అబుదాబికి 3 గంటల ట్రావెల్. అట్లా నేనేమనుకున్నా అంటే వీళ్ళు మేబీ ఇప్పుడు నీకు దగ్గరుండే ఊళ్ళు ఏమున్నాయని చూసుకుంటే చెన్నై బెంగళూరు నీకు రోడ్డుతో కొట్టేయచ్చు, ముంబై పూణే రోడ్డుతో కొట్టేయచ్చు 2 వెన్యూస్కి. సో నీకు అట్లా ఏమన్నా ప్లాన్ చేసి మంచిగా తెలివిగా చేస్తారనుకున్నా కానీ ఈ ఫ్లైట్లకి ముంబై పూణే అనేది బెస్ట్ ఐడియా భయ్యా. ఎందుకంటే ముంబైలో వాంఖడే స్టేడియం ఉంది, బ్రబన్ స్టేడియం ఉంది, డివై పాటిల్ స్టేడియం నవీ ముంబైలో ఉంది, ఎంసీఐ స్టేడియం పూణేలో ఉంది. నవీ ముంబై స్టేడియం కి ఎంసీఐ స్టేడియం పూణేకి 40 నిమిషాలు భయ్యా తిప్పి కొడుతుంది. నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను 40 నిమిషాలు. ఇక బ్రబన్ స్టేడియం ఇవన్నీ కూడా సౌత్ లోనే ఉంటాయి కాబట్టి పెద్ద డిస్టెన్స్ కూడా కాదు. అందరినీ నవీ ముంబైలో ఠైరాయించి చేసే అవకాశాలు కూడా కనిపించాయి అక్కడ. ఇక అటు కాకుండా ది వెంట్ ఫర్ ది కన్వెన్షనల్ మంచి స్టేడియంలో ఆడాలి. అండ్ ఇలాంటి ఒక గ్రిమ్ సిచ్యువేషన్స్ లో ఐపీఎల్ కాస్త నవ్వు తీసుకొస్తుంది ఫ్యాన్స్ అందరిలో. మనం మళ్ళీ ఇంత రెస్ట్రిక్టెడ్ గా కాకుండా బాగా చేద్దాం, ఇండియాలో చేద్దాం అనే ఆలోచనతో వెళ్ళారు. ముంబై పూణేలో 4 వెన్యూల్లో కానిచ్చుంటే కనుక ఇట్ వుడ్ హావ్ బీన్ వండర్ఫుల్ థింగ్. సరే ముంబై టు అహ్మదాబాద్ పెట్టుకున్నా, ముంబై టు అహ్మదాబాద్ ఏముంది భయ్యా, టక్కన వెళ్ళిపోవచ్చు, ఒక 6-7 గంటల ట్రావెల్ వెళ్ళి చెన్నై టు బెంగళూరు ఎలాగో ముంబై టు అహ్మదాబాద్ టక్కన కొట్టేసి అహ్మదాబాద్ లో ఫైనల్స్ సెమీఫైనల్స్ అదే ప్లే ఆఫ్స్ పెట్టుకున్నా బాగుండేది. బట్ ఎప్పుడైతే ఒకసారి అటు కలకత్తా, ఇటు బెంగళూరు, ఇటు చెన్నై, ఇటు ముంబై, ఢిల్లీ అన్ని ఇన్వాల్వ్ చేశారో కొంచెం అక్కడ ఎక్సెసివ్ గా ట్రావెల్ అండ్ ఇన్వైటింగ్ ఫర్ ట్రబుల్ అన్నట్టు కనిపించింది. ఇన్ హైండ్ సైట్ డెఫినెట్లీ అలా చేయకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది, కానీ ఇంకా ఏం చేయలేము. అయిపోయిన తర్వాత ఇంకా హైండ్ సైట్ మాట్లాడుకున్న పెద్ద ఉపయోగం ఉండదు కదా. అవును భయ్య, అంటే లాస్ట్ టైం అది యుఏఈలో అయినప్పుడు మాత్రం అసలు చాలా బాగా మేనేజ్ చేశారు అసలు. అంటే నీకు ప్లేయర్స్ కూడా ఫీడ్బ్యాక్ కూడా బాగుండే, నీకు వాళ్ళు తర్వాత అన్నారు కూడా, నీకు వీళ్ళు కామెంటేటర్స్ కానీ వాళ్ళు కానీ తర్వాత మాట్లాడుతుంటే కూడా అసలు మేము కొన్ని ఏరియాస్ మేము నేల కూడా టచ్ చేయడానికి లేకుండే, అసలు చాలా బాగా మేనేజ్ చేశారు బబుల్ అన్నారు. కానీ మరి అంటే దీని యూకేలో ఒక యూకే బేస్డ్ కంపెనీ, ఒక రెన్స్ట్రా అనే కంపెనీ చేత వాళ్ళు బబుల్ మేనేజింగ్ ఏంటి ఇది ప్రాజెక్ట్ ఇచ్చారట వాళ్ళకి. అదే కంపెనీ ఇండియాలో ఇవ్వడానికి వాళ్ళకి కుదరలేంట. మరి వాళ్ళు సౌరవ్ గంగూలీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు వాళ్ళకి ఇండియాలో పెద్ద వాళ్ళ కాంటాక్ట్స్ లేవు, సో వాళ్ళు మేనేజ్ చెప్పారని చెప్పి. సో దాని బదులు అంటే అంటే ఏమో ఇదంతా మనకంటే వరల్డ్ స్టేజ్ లో మనకి ఇది చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. మనం అంటే ఇండియాలో మనకి ఏమీ చేత కాదా అనేది ఒక పాయింట్ వస్తుంది. సో అది మాత్రం డిసప్పాయింటింగ్. అది అంటే మనం బబుల్ మెయింటైన్ చేయలేకపోవడం. ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఎందుకు మెయింటైన్ కాలేదు బబుల్ అంటే దానికి చాలా రీజన్స్ ఉండేవి. ఇప్పుడు వాళ్ళ ప్లేయర్స్ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ లో పెళ్లిళ్ళు అవుతున్నాయంట హోటళ్లలో.
పెళ్లిళ్ళు అవుతుంటే హోటళ్లలో నీకు లిఫ్ట్లలో అందరూ పెళ్లి గెస్ట్లు ఇంకా ప్లేయర్స్ ఒకే లిఫ్ట్లు వాడుతున్నారట. ఒకే ఫ్లోర్ లో నీకు 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 మామూలు గెస్ట్ ఇంకా క్రికెటర్స్ ఉన్నారట. మరి అదేం బాబులో తెలియదు కానీ అంత బ్యాడ్ గా ఉంటే నీకు క్యాన్సిల్ అయింది. మరి మనం కూడా మరి అంటే మనం ఎంత ట్రై చేసినా మరి కాలేదా, మరి మనం ఎంత బ్యాడ్ గా మేనేజ్ చేసాం అనేది ఇంకా తెలియదు అసలు. ఒక్కటి ఏంటంటే ఒక ఫాబ్స్ ఇచ్చారంట నీకు అప్పుడు యూఏఈలో చాలా బాగా మేనేజ్ అయినాయి అంట అవి. నీకు ఎప్పుడైతే లొకేషన్ ట్రాకర్స్ నువ్వు ఒక ఒక లక్ష్మణ్ రేఖ దాటిపోయావంటే మిషన్ అరుస్తుందట. అట్లాంటిది ఏదో మన దగ్గర సరిగ్గా పని చేయలేదట. నేనేం విన్నా అంటే ఫస్ట్ 2 వీక్స్ ఎప్పుడైతే ముంబై ఇంకా చెన్నైలో గుండెనో అప్పుడు ఆ డివైజెస్ పనిచేసినాయట. తర్వాత మరి ఆ చీప్ క్వాలిటీ డివైజెస్ ఏందో కానీ మరి తర్వాత పనిచేయడం మానేసాడు. సో అన్ని వాడడం మానేసట. మరి ఇది మాత్రం కోఇన్సిడెన్స్ కాదనుకుంటున్నా. అవి ఎప్పుడైతే వాడడం మానేశారో అసలు నీకు ట్రాకింగ్ లేకపోకుండా మరి అప్పుడే మరి బబుల్ బర్స్టింగ్ అయి ఉంటాయని. బబుల్ బస్టింగ్ ఒకటి జర్నలిస్టులు వాళ్ళందరూ అనేది ఏంటంటే ఆ యూకే బేస్డ్ కంపెనీ కోట్ చేసిన అమౌంట్ కూడా హైగా ఉంది అండ్ వాళ్ళ ప్రెసెన్స్ మీరు ఇందాక అన్నట్టుగానే అంత స్ట్రాంగ్ గా లేదు, మిస్ మ్యాచ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు అని చెప్పేసి కొంతమంది జర్నలిస్టులు, స్పోర్ట్స్ జర్నలిస్టులు వీళ్ళందరూ ట్వీట్లు అవి ఇవి పెడతా ఉన్నారు. అంటే ఒకవేళ అది నిజమే అండ్ ఇట్స్ కాస్ట్లీ ప్రైస్ దట్ దే హ్యాడ్ టు పే అంటే రెండు ఉన్నాయి కదా. ఒకటి అంత ప్రైస్ అవసరమని ఆలోచించుకుంటారు, రెండు ఇండియాలో ప్రెసెన్స్ లేదు, సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయగలరని ఆలోచించుకుంటారు. ఆల్రెడీ ప్లేయర్స్ అలవాటు ఉంది కాబట్టి మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను కేసెస్ అప్సర్జ్ అనేది ఇలా రావడం వల్ల ఇబ్బంది అయింది. ఆ ట్రాకర్స్ పని చేయకపోవడం అనేది డెఫినెట్ గా వాళ్ళు దే షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. ఎవరైతే ప్రిపేర్ చేస్తారో, ఎవరైతే బాధ్యత తీసుకున్నారో వాళ్ళని దే షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఇట్స్ జస్ట్ స్పోర్టింగ్ లాస్ ఒకటే కాదు కదా. ఇప్పుడు ఫ్రాంచైజీలకి, వాళ్ళకి, ప్లేయర్స్ కి, వీళ్ళందరికీ దే హ్యావ్ టు గో త్రూ లాట్ ఆఫ్ థింగ్స్. ఒకటే గేమ్ అయిపోయింది, డబ్బులు పోయాయి అది పక్కన పెడితే ఎమోషనల్ గా, మెంటల్ గా, సైకలాజికల్ గా చాలా ఫ్యాక్టర్స్, చాలా ఫియర్స్ ఉంటాయి వాళ్ళకి కూడా. అవన్నీ కూడా కొని తెచ్చుకునే వాళ్ళు అవుతారు కదా. అది ఇట్స్ నాట్ గుడ్. అండ్ అలాగే నెక్స్ట్ ఫర్దర్ టోర్నమెంట్స్ లో ఒకవేళ కనుక మేజర్ టోర్నమెంట్ ఏమైనా హోల్డ్ చేయాలి, పరిస్థితి ఇలాగే దరిద్రంగా ఇలాగే కొనసాగింది అంటే చాలా కష్టం అవుతుంది ఫర్ ఇండియా టు బి హోస్ట్. అది ఒక పెద్ద బ్లాక్ మార్క్ గా ఉంటుంది బీసీసీఐ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఐసీసీ ఈవెంట్స్ వస్తున్నాయి ఇక్కడ ఇండియా మన హోస్టింగ్ వరల్డ్ T20. అక్కడ ఒకవేళ బబుల్ లాంటిది క్రియేట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటే చాలా చాలా కష్టమైన వాతావరణం ఏర్పడుతుంది. అందుకే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. ఇండియా ఇది చాలా చాలా పెద్ద వర్క్ చేయాలి బీసీసీఐ. ఇక్కడ ముందు ఆ కంపెనీ ఎవరు, ఎందుకు ఫెయిల్ అయ్యి, ఏంది కథ, ఎయిర్ ట్రావెల్ నుంచి ఏమైనా అట్రాక్ట్ అయ్యారా? ఎందుకంటే కొన్ని రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి ఆ ఎయిర్ ట్రావెల్ ఎయిర్పోర్ట్ వల్ల వాళ్ళు వెళ్ళడంతో నార్మల్ సెక్యూరిటీ దీంట్లోంచి వెళ్లాల్సి వచ్చింది, దేర్ వాజ్ అ కాంటాక్ట్ విత్ ది అవుట్ సైడ్ వరల్డ్, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇండియాలో వరల్డ్ T20 పెట్టాలంటే ఖచ్చితంగా ఆ 7-8 స్టేడియంలు వాడాలి. ఆ 7-8 స్టేడియంలో ఎయిర్ ట్రావెల్ అవి ఇవి వాడాలి. కుదరదు అంటే టోర్నమెంట్ గోయింగ్ అవే ఫ్రమ్ ద కంట్రీ ఇస్ నాట్ ఎ జోక్ కదా. అవును బాయ్, కరెక్ట్ చెప్పారు. అసలు అంటే మనం వేరే స్పోర్టింగ్ లీగ్స్ చూసుకుంటే వరల్డ్ లో ఎవ్వరు బబుల్ పాటించాలి. అసలు క్రికెట్ తప్ప ఏ స్పోర్ట్ లో కానీ అసలు బబుల్ కాన్సెప్ట్ లేదు. నీకు అమెరికాలో NFL తీసుకో, నీకు యూకేలో నీకు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్బాల్ అయినా కానీ, నీకు వేరే లీగ్స్ అయినా కానీ, యూరోప్ అంతా ఎవరికి బబుల్ కాన్సెప్టే లేదు. F1 రేసింగ్ అయినా కానీ నీకు ఇప్పుడు మ్యాచ్ ముందు రోజు ప్లేయర్ పాజిటివ్ అయితే ఓకే, తను ఐసోలేట్ చేసేది మ్యాచ్లో ఆడేశారు. మరి అలా మరి క్రికెట్ లో అంటే మనం అనవసరంగా బబుల్ అనే కాన్సెప్ట్ తెచ్చుకొని అంటే మనం ఇంకా కాంప్లికేట్ చేసుకుంటున్నామా అన్నట్టు అనిపిస్తుంది ముందే ప్రామిస్ చేసి. ఐఎస్ఎల్ కూడా బబుల్ పాటించారు. గోవాలో ఉన్న 3 స్టేడియంలలోనే అండ్ అలాగే ఒకే హోటల్లో పెట్టి ప్లేయర్స్ అందరినీ వాళ్ళందరితో అక్కడ కూడా బబుల్ పాటించారు నాకు ఐఎస్ఎల్ లో కూడా. సరే యూకే విషయానికి వచ్చేస్తే కనుక ఇప్పుడు ఏమైందంటే థింగ్స్ హావ్ రెడ్యూస్ అయ్యాయి, బెటర్ గా ఉంది, జనాల్ని మెల్లిమెల్లిగా అలౌ చేస్తున్నారు, బెటర్ బిహేవియరల్ చేంజెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇండియాలో ఒకటి కంట్రోల్ చేయడం కష్టం అండ్ బిహేవియరల్ చేంజ్ తీసుకురావడం చాలా చాలా కష్టం. దాంతో పాటు మిగతా జరుగుతున్న వ్యవహారాలు చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్క ర్యాలీ డిఫరెంట్ స్టేట్స్ లో ఎవరిని బ్లేమ్ చేయడానికి అంటే ఒక్క సింగిల్ పర్సన్ బ్లేమ్ ఏం చేస్తే మొత్తం సిస్టమ్ ని బ్లేమ్ చేయాల్సిన స్థితికి తీసుకొచ్చారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయింది. ఇంకోటి డెఫినెట్లీ క్రికెట్ మీద మన ఫోకస్ ఎందుకు ఉంది అంటే వన్ ఆఫ్ ది ఫస్ట్ స్పోర్ట్స్ దట్ హాస్ స్టార్టెడ్ కోవిడ్ పాండమిక్ వచ్చిన తర్వాత. టెన్నిస్ స్టార్ట్ కాలేదు, గోల్ఫ్ స్టార్ట్ కాలేదు, ఏది స్టార్ట్ కాలేదు. అలాంటిది ఇంగ్లాండ్ లో సౌత్ ఆంప్టన్ లో టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేశారు, ఆ స్టేడియంలోనే హోటల్ ఉండడం, అక్కడి నుంచి రావడం, ఆ తర్వాత అక్కడి నుంచి మెల్లిమెల్లిగా మిగతా ఏదైనా పాసిబిలిటీ ఉంటుందంటే దే హావ్ షోడ్ ద వరల్డ్ కదా ఏంటి పరిస్థితి అని చెప్పేసి. సో ఆ విషయంలో అందుకే ఆ బబుల్ అనే కాన్సెప్ట్ ని కొంచెం ముందు కొనసాగించారని నేను ఒపీనియన్. ఎందుకంటే ఫస్ట్ స్పోర్ట్ దట్ హస్ ఎవర్ స్టార్టెడ్ ఆఫ్టర్ ది కోవిడ్ పాండమిక్ వాస్ క్రికెట్. ఇప్పుడు మీరు టెన్నిస్ కూడా వింబిల్డన్ ఆపేశారు, ఆ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఎక్కడో తీసుకొచ్చారు, మళ్ళీ ఆ తర్వాత US ఓపెన్ ఆడించారు. అవన్నీ కూడా చాలా చాలా రోజుల తర్వాత జరిగాయి. సో దాంతో ఆ పరంపరని కొనసాగించే విధంగానే ఇక్కడ ఆలోచించారేమో అని నా ఒపీనియన్.
అదేలే అంటే ఫస్ట్ మనం క్రికెట్ బబుల్తో స్టార్ట్ చేసాం కాబట్టి ఓకే, క్రికెట్ ఆడితే మనం బబుల్ లేకుండా ఆడలేము అన్నట్టు అయింది అనుకుంటా. అంటే అంటే అది సస్టైనబుల్ కాదు మనం చూసుకుంటే. అంటే అనవసరంగా ఫాల్స్ ప్రామిస్ అనమాట ఈ బబుల్ ఉండడం వల్ల. నా ఒపీనియన్ ఏంటంటే ఓకే, బబుల్ ఉంది కాబట్టి మనం చిల్లు ఏముంది. ఇప్పుడు వరుణ్ చక్రవర్తి అదే అనుకోండి, నేను బబుల్లోనే ఉన్నా అనుకుని అందరితో కలిసి అందరితో మంచిగా ఎంజాయ్ చేసాడు. నీకు కరెక్ట్, అక్కడ ఆ విషయం మాత్రం కరెక్ట్. గాడ్ డౌన్ ఉంటుంది, ఎందుకంటే బయట ఉంటే హ్మ్. కాస్త వాళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉంటారు, కానీ ఇక్కడైతే బబుల్లోనే ఉన్నాం కదా, రాదులే అని ఒక ఇల్యూషనరీ ఒక కవచం లాంటిది ఉంటది, అండ్ దాని వల్ల ప్రాబ్లం అయింది. అది కరెక్ట్, ఆ సో మాట మాత్రం ఒప్పుకుంటా. సో బేసిక్ గా అంటే బబుల్ నీకు ఫుల్ టైట్ గా ఉంటే పర్వాలేదు, కానీ దానికి ఒక చిన్న చిల్లు ఉంటే నీకు మొత్తం ఓకే. నీకు అంతేగా, బుడగేముంది, బుడకి ఒక్క చిల్లు పడితే మొత్తం బయటిపోతుంది. సో అంతే సింపుల్ అంతే. కాన్సెప్ట్ అదే. సో అంటే ఇప్పుడు అది వేరే స్పోర్ట్స్ అన్ని నీకు నీకు ఇంకా నీకు ఐపీఎల్ ఇప్పుడు పోస్ట్ పోన్ అవడం వల్ల 2,500 కోట్లు నష్టం. అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ కంప్లీట్ కాలేదనుకో ఐపీఎల్ నెక్స్ట్ 6 months లో బీసీసీఐకి 2,500 crores నష్టం అంట మరి. అంటే 2,500 అంత crores అనే పైపెచ్చి మాట భయ, ఇంకా కొంచెం ఎక్కువ నష్టాలే ఉంటాయి. ఇంకోటి మళ్ళీ ఒకవేళ స్టార్ట్ చేసినా కూడా మీకు ఈ నష్టం ఏం పూర్తి చేది ఉండదు. అక్కడ కూడా ఒక 200-300 కోట్లు లాస్ ఉంటుంది బీసీసీఐ కానీ, తర్వాత కొన్ని 100 కోట్ల స్టార్ స్పోర్ట్స్ కి, ఫ్రాంచైజీలకి, కొన్ని కోట్ల అందరికీ లాస్ ఉంటుంది. రీజన్ ఏంటంటే మళ్ళీ మొదలు పెట్టాలంటే మళ్ళీ మార్కెటింగ్ చేయాలి, మళ్ళీ తీసుకొని రావాలి, మళ్ళీ ప్లేయర్స్ తో మాట్లాడాలి, మళ్ళీ నెగోషియేషన్స్ చేయాలి, మళ్ళీ స్టేడియంలకి వాటికి చూసుకోవాలి, మళ్ళీ సెక్యూరిటీ అవి పెట్టుకోవాలి, మళ్ళీ స్పాన్సర్స్ తో రీనెగోషియేషన్స్ చేసుకోవాలి. ఇంత ఉంటది కదా. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. ఎందుకే 2,500 crores అనేది మనకు పైపెచ్చుగా కనిపించే సెంట్రల్ పూల్ రెవెన్యూ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ తర్వాత వచ్చే మిగతా రెవెన్యూలు, మళ్ళీ ఒకవేళ కనుక November-December లో ఐపీఎల్ పెట్టారంటే వాళ్ళకి రిలీజ్ చేయాల్సిన ఎక్స్ట్రా రిలీజ్ ఫీలు, దాని మీద మీటింగ్లు. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. అంతరాయం కలిగించి మళ్ళీ సస్పెండ్ చేసి మళ్ళీ ఆడినా కూడా కొన్ని 100 కోట్ల లాస్ ఉంటుంది. సరే, ఇక మొత్తానికి రద్దు అయితే ఇంకా 3,000 కోట్ల దాకా లాస్. అందులో ఇంకా ఇంకా వేరే తిరుగు ఉండదు అక్కడ. ఇప్పుడు ఈ నష్టాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు జనాలు చాలా మంది, అంటే ఐ మీన్ బయట వాళ్లే కాదు, క్రికెట్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కూడా, చాలా మంది క్రికెట్ జర్నలిస్ట్ కూడా నీకు చాలా నీకు నెగిటివిటీ, అంటే అంటే నెగిటివిటీ అని నేను ఆ వర్డ్ వాడను, కానీ చాలా మంది అన్నారు అదే నీ దేశంలో ఇంత కష్టంగా ఉంటే అసలు ఐపీఎల్ ఎందుకు ఆడుతున్నారు, ఐపీఎల్ ఆపేయాలి ఇప్పుడు అన్నట్టు చాలా మంది అన్నారు. కొంతమంది లేదు ఐపీఎల్ పట్టించుకోవట్లేదు బయట ఎట్లున్న పరిస్థితి అన్నారు. అంటే అంటే ఎందుకని క్రికెట్ ని బాగా టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అదే ఇప్పుడు నువ్వు వరల్డ్ మొత్తంలో ఇంగ్లాండ్ లో సెకండ్ వేవ్ రఫ్ ఆడిస్తున్నప్పుడు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఆడారు, ఇంకా అక్కడ ఇంగ్లాండ్ వాళ్ళు క్రికెట్ మ్యాచ్లు ఆడుతుంటే అందరూ ఆడుతుంటే, అమెరికాలో సూపర్ బౌల్ ఆడుతుంటే నీకు సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ నడుస్తుంటే, అసలు బబుల్ లేకుండా, బబుల్ లేదు ఏం లేదు, ప్లేయర్లు పాజిటివ్ అవుతున్నారు, వాళ్ళు పోయి ఐసోలేట్ అవుతున్నారు, మ్యాచ్ ఆ రోజు సాయంత్రం అవుతున్నాయి. కానీ క్రికెట్ మరీ అసలు మరీ ఘోరంగా బలిపశువులా చూస్తారనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అంటే ఎందుకు అంటే మనం బీసీసీఐ డామినేట్ చేస్తుంది కాబట్టి స్పోర్ట్ ని, అందుకనే రీజన్ అనిపిస్తుంది నాకు. బీసీసీఐ డామినేషన్ కాదు భయ్య, యాక్చువల్ గా చెప్పాలంటే మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఇంట్లో కూర్చొని కోచింగ్ చేసే బ్యాచ్ కదా. సో ఆ విధంగా తర్వాత క్రికెటర్స్ అంటే ఇంకేదో మన మన జన్మ హక్కు, వాళ్ళు మనం చెప్పింది వాళ్ళు చేయాలని ఒక ఇదిలో ఉంటారు. సో ఎందుకు అవసరమా క్రికెట్ ఆపేయాలి అంటారు. ఇవన్నీ చాలా చాలా సిల్లీగా, చాలా షాడీగా అనిపించే ఆర్గ్యుమెంట్స్ అందరి దగ్గర నుంచి. వాళ్ళు మాత్రం పనులు ఆపుకోరు. వాళ్ళు మీ మీ టిఫిన్ సెంటర్లు ఓపెన్ చేస్తున్నారు కాబట్టి జనాలు బయటకు వచ్చి తింటున్నారు, దానివల్ల కోవిడ్ వస్తుంది, టిఫిన్ సెంటర్లు ఆపేయండి, హోటల్స్ ఆపేయండి అంటే వాళ్ళు ఊరుకుంటారా? అమ్మ మా జీవన ఉపాధి పోతుంది అది ఇది అంటూ ఉంటారు. అలాగే బయట క్యాబ్స్ వల్లే వస్తుంది, క్యాబ్లు ఆపి దొబ్బండి అంటే ఓలా వాళ్ళు, ఊబర్ వాళ్ళు ఆగుతారా? ఆగరు. స్విగ్గీ జొమాటో వాళ్ళు ఆగుతారా? ఆగరు. వాళ్ళ మీద పడరు. బేసిక్ గా ఇట్స్ ఆక్యుపైయింగ్ ఐబాల్స్, అండ్ ది సేమ్ టైం మంచి మనీతో కూడిన టోర్నమెంట్, ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. దేశంలో అంతా కూడా ఒక సింగిల్ పాయింట్ ఫోకస్ గా తయారయ్యే అంశం కాబట్టి ఈ ఐపీఎల్ మీద పడి అంత క్యాష్ రిచ్ లీగ్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అంటూ సొల్లు వాగుతారు. ఈ అంతకు మించి నాకు తెలిసి ఈ ఆర్గ్యుమెంట్ కి ఎక్కువ వెయిట్ కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉంది, ఐపీఎల్ ఉంది కాబట్టి పోలీసులు నిర్వహణలో వాళ్ళు అక్కడ బిజీగా ఉంటారు, డాక్టర్లు ప్లేయర్స్ ని అటెండ్ అవుతూ ఉంటారు, ఐపీఎల్ ఆపేస్తే కనుక వాళ్ళందరూ ఇక్కడికి అవైలబుల్ లో ఉంటారు. అసలు దీనికి ఏం బేస్ ఉందో ఈ ఆర్గ్యుమెంట్స్ కి, ఎందుకు ఇట్లా అంటారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. నువ్వు ఇంట్లో కూర్చో హాయిగా, నువ్వు బయటికి వెళ్ళొద్దు, నేను బయటికి పోతా, నేను ఏదో ఒకటి చేసుకుంటా, నా పనులు ఆగిపోతున్నాయి, నేను చేసుకోవాలి, నేను ఇట్లా కూర్చుంటా, నేను అట్లా కూర్చుంటున్నా అని చెప్పి దీనికి ఐపీఎల్ కారణం అంటే ఏంది భయ్యా చెప్పేది వీళ్ళకి? సో బేసిక్లీ ఇంత చాలా చాలా సిల్లీ ఆర్గ్యుమెంట్స్. బేసిక్ ద రీజన్ ఏంటంటే క్యాష్ రిచ్ లీగ్ ఇండియాలో జరుగుతోంది. మనం ఒక ప్రాథమిక జన్మ హక్కులాగా ఐపీఎల్ ని, క్రికెట్ ప్లేయర్స్ మీద అజమాయిషిని మనం భావిస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటివి వినాల్సి వస్తుంది. అవును భయ్, అంటే ఇప్పుడు చాలా మందికి ఇది కొన్ని విషయాలు తెలియదు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది హోటలింగ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. 1 year నుంచి 30% శాలరీ, 40% శాలరీతో వాళ్ళు గడపాల్సి వస్తుంది.
ఇప్పుడు నీకు అంటే ఐపీఎల్ నీకు ఎంతమందికి ఎంత హెల్ప్ చేస్తుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మీరు అంటే మీరు ఇప్పుడు ఒక ఏంటి డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ రన్ చేస్తారు మీరు, అదేంటి మీకంటే మీకు కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ అయి ఉంటుంది కదా అసలు. అంటే మీ మీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కూడా మరి ఎఫెక్ట్ అవుతారు కదా నీకు ఎకానమీ వైజ్. అసలు ఇదివరకు కనిపించదు, ఎస్పెషల్లీ మనం ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఈ ఐపీఎల్ జరగడం వల్ల ఎవరికైనా కరోనా స్ప్రెడ్ చేస్తున్నాం అంటే లేదు. ఒకవేళ స్ప్రెడ్ చేసే సిచ్యువేషన్స్ ఉంటే జనాలు తిడితే అర్థం ఉంది, కానీ వాళ్ళు అంత కష్టపడి బబుల్ మేనేజ్ చేయడానికి ట్రై, ఓకే దే ఫెయిల్డ్ అది పక్కన పెడితే, బట్ అలా ట్రై చేస్తుంటే వాళ్ళని తిడుతుంటే మరి ఐ కుడెంట్ ఫైండ్ అ పాయింట్ అసలు ఏంటో. అంటే మ్యాజికల్ గా నీకు ఇప్పుడు ఇప్పుడు ఈ రిసోర్సెస్ అంతా ఈ డబ్బులన్నీ అసలు ఇప్పుడు బీసీసీ ఏమన్నా చేయాలంటే డబ్బులు ఉండాలి. ఇప్పుడు ఐపీఎల్ జరగకపోతే నీకు ఇన్ని వేల కోట్ల నష్టం అయితే ఇంకా వాళ్ళు ఏమి సోషల్ సర్వీస్ చేయగలుగుతారు అసలు? అది కూడా ఒక పాయింట్ జనాలు మిస్ అవుతున్నారు. అంటే ఇంత చాలా సిల్లిగా ఎట్లా అనిపిస్తుంది అంటే ఐపీఎల్ వచ్చిన తర్వాత రంజీ ట్రోఫీ ప్లేయర్స్ అందరికి పెన్షన్లు వెళ్తున్నాయి. అది దాని ఐపీఎల్ పుణ్యం. అది చాలా మంది క్రికెటర్స్ కి వాళ్ళు ఒకవేళ ఇండియన్ క్రికెట్ టీమ్ కి బ్రేక్ ఇన్ అవ్వలేకపోతే ఐపీఎల్ వల్ల వాళ్ళకి ఇల్లు గడుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇన్ని మంచి కార్యాలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ పట్టించుకోరు కానీ ఐపీఎల్ ఇప్పుడు ఐపీఎల్ జరుగుతోంది, కొన్ని రెస్టారెంట్స్ లో జనాలు ఫుల్ అవుతారు చూస్తారు, అది ఒక ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ దాన్ని ఏమంటారు ఒక బిజినెస్ ఆపర్చునిటీ. స్టేడియంలో మ్యాచ్లు ఉంటాయి, ఈసారి స్టేడియంలో మ్యాచ్ లేదు, స్టేడియంలో మ్యాచ్ అంటే రంగులు వేసే వాళ్ళు ఉంటారు, ఆడొచ్చి వాడు ఆ రోజు కనీసం ఒక 100 మందికి రంగులు వేస్తాడు, 100 మందికి రంగులు వేస్తాడు, దగ్గర 100 రూపాయలు తీసుకుంటాడు. సో వాడు రోజుకి 10,000 రూపాయలు సంపాదించుకుంటాడు. జరిగే ఒక 7-8 రోజుల మ్యాచ్లో వాళ్ళు సంపాదించుకుని 1,00,000-2 లక్షలు ఏవైతే ఉంటాయి అవి వాళ్ళ సంవత్సరం పొడుగున ఆడితేనే బతకాలి వాళ్ళు. ఇన్ని కనిపిస్తాయి అక్కడ చేసుకోవాల్సినవి. ఐపీఎల్ డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మనకు కనిపిస్తాయి, కానీ ఇండైరెక్ట్ గా చాలా మంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ ఉంది, నేను చేసే దాని వల్ల దీని మీద వచ్చే రెవెన్యూ వల్ల నేను ఒక ఎడిటర్నో వాళ్ళకో వీళ్ళకి శాలరీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు అది జరగట్లేదు కాబట్టి ఎక్స్ అమౌంట్ రావాల్సింది నాకు వచ్చేది X/4 లేకపోతే X/3 వచ్చిందంటే ఐఎమ్ స్టిల్ నేను ఎక్స్పెక్ట్ చేసిన 2/3 రానట్టే కదా. సో ఎక్స్పెక్ట్ చేసింది రాకపోవడం కూడా లాసే కదా. అది పట్టించుకోరు. అవన్నీ వీళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు ఇంట్లో కూర్చొని, కమాన్ ఐపీఎల్ క్యాన్సిల్ కావాలి అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఇవన్నీ అంతా చాలా సిల్లీగా, చాలా స్టూపిడ్ గా అనిపించే ఒక అంశాలు. అండ్ ఎవరెవరు వాళ్ళ పరిధిలో చాలా కష్టపడి సమాజానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళు ఆడి ఎంటర్టైన్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఉపాధి కల్పించే విధంగా ఉండే ఒక ప్రక్రియ ఏదన్నా ఒక స్పోర్ట్స్ టోర్నమెంట్ అనేది. దాన్ని పట్టుకొని ఆపేయాలి గీపేయాలి అంటే ఎట్ట కుదురుద్ది? నా ఒక డిసప్పాయింటింగ్ ఏమనిపిస్తుంది అంటే నీకు సీనియర్ క్రికెట్ జర్నలిస్ట్ కూడా నీకు వాళ్ళు కూడా అంటే అంటే ఒక ఆర్గ్యుమెంట్ ఏమంటుండే అంటే అందరూ ఐపీఎల్ స్టోన్ డెఫ్, వాళ్ళు అసలు కామెంటేటర్స్ పట్టించుకోవట్లేదు, అసలు ఐపీఎల్ పట్టించుకోవట్లేదు, బయట ఏం జరుగుతుంది అని అంటే నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ మ్యాచ్ నుంచి నీకు ప్రతి 5 ఓవర్స్కి స్క్రోలింగ్ వచ్చేది నీకు స్కోర్ బోర్డ్ దగ్గర. ఇంకా కామెంటేటర్స్ కూడా చెప్పేవాళ్ళు స్టే హోమ్ స్టే సేఫ్ అని. కానీ అంటే ఇంకా ఎక్కువ చేయాలి ఐపీఎల్, ఏం ఎక్కువ చేయాలంటే ఇంకా ఏం చేయొచ్చు అంటారు మీకు ఐపీఎల్ కానీ బీసీసీ కానీ ఈ సిచ్యువేషన్ లో? ఏం చేయక్కరు, వాళ్ళు చేసేది వాళ్ళు చాలా కరెక్ట్ గా చేశారు భయ్య. ప్రతి స్ట్రాటజిక్ టైం అవుట్ అప్పుడు, ప్రతి 5 ఓవర్స్ తర్వాత, ప్రతిసారి ప్రతి కెప్టెన్ చేత, ప్రతి ప్లేయర్ చేత చెప్తానే ఉన్నారు, కుదిరినప్పుడు వ్యాక్సినేషన్ చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, మాస్కులు పెట్టుకోండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, అవసరమైతేనే బయటకు రండి, ఎక్కువ కాంటాక్ట్స్ పెట్టుకోకండి, ఎక్కువ మంది ఉన్న చోట వెళ్ళకండి చెప్తానే ఉన్నారు. అది ఇప్పటి నుంచో అనుకునే మాటే. ఇంకేం చేయాలంట, వచ్చి గాల్లోంచి శానిటైజర్లు ఇసిరేయాలా, లేదా గాల్లోంచి ఇంకేమన్నా చేయాలా? ఏందో చెప్తా ఉంటారు. సీనియర్ జర్నలిస్ట్ కూడా ఏదో కొంచెం చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది సార్. చాలా మంది మీరు అన్నట్టుగానే చాలా మంది బ్యాన్ ఐపీఎల్ అని మాట్లాడుతుండం, వై ఐపీఎల్ అని చెప్పి ట్రెండ్ చేస్తూ ఉండం. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కంప్లీట్లీ నాకైతే నేను కాంప్రిహెండ్ చేయలేకపోతున్నా. ఏంది ఇది, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అది ఇది. బ్యాన్ ఎలక్షన్ ర్యాలీస్ అని ఒక్కడు చెప్పడే, బ్యాన్ ఎలక్షన్స్ అని ఒక్కళ్ళు మాట్లాడరే. ఇదే ఉండదు. సాఫ్ట్ టార్గెట్ ని క్రికెట్ ని సినిమాని చేస్తారు. బ్యాన్ థియేటర్స్, బ్యాన్ స్టేడియం, బ్యాన్ క్రికెట్ మ్యాచెస్. ఎప్పుడు సాఫ్ట్ టార్గెట్స్ క్రికెట్ సినిమానే మన దేశంలో. కరెక్ట్ భయ్, అదైతే మరి. అంటే ఒక్కటి నేనంటాలే, అంటే ఒక డైరెక్షన్ లో మేబీ బీసీ ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మనం RRR సినిమా వాళ్ళు ఏదైనా సోషల్ మీడియాలో చూసుకుంటే వాళ్ళు ట్విట్టర్లో నీకు ఎట్లయితే జనాలకు రీచ్ అవుట్ అవుతున్నారు అట్లా టీమ్ ఫామ్ చేసి చేయగలుగుతున్నారు. అట్లా మేబీ ఇప్పుడు సినిమా వాళ్ళు ఏం చేయగలరు అనుకుంటే ఇప్పుడు RRR సినిమా వాళ్ళు చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటే నీకు జనాలకు అంటే వాళ్ళకి ఎవరికైనా నీకు బెడ్స్ కావాలన్నా కానీ, ఎక్కడైనా మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నా కానీ వాళ్ళని గైడ్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ, అట్లాంటి హెల్ప్ లైన్ మేబీ నీకు సోషల్ మీడియాలో బీసీసీ వాళ్ళకి రీచ్ ఉంది కాబట్టి నీకు మేబీ అది చేయొచ్చేమో. బట్ అంత పెద్ద టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు మాత్రం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ దెమ్. ఇప్పుడు RRR సినిమా షూటింగ్ ఆగిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది చేసే ఆస్కారం ఉండే. అంతే. ఇప్పుడు బీసీసీఐ హాస్ బీన్ డూయింగ్, వాళ్ళు డొనేట్ చేస్తూనే ఉన్నారు,
వాళ్ళు కూడా క్రికెటర్స్ ని ఇండియన్ మిగతా ప్లేయర్స్ అందరినీ ఫారినర్ ప్లేయర్స్ ని ఫ్రాంచైజ్ ని డైరెక్ట్ చేసి ఇవన్నీ చేయించడం చెప్పారు, వాళ్ళు చేస్తున్నారు. సరే ఈ ట్విట్టర్ ప్రెసెన్స్ ఇవన్నీ అంటారా, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ మీరు అన్నది కూడా కరెక్ట్ గా అంత ఇప్పుడు వాళ్ళకి టు సార్ట్ దిస్ అవుట్ పెద్ద సమస్య కదా. ఇప్పుడు బీసీసీఐకి ఉన్న ప్రైమ్ ఆబ్జెక్టివ్, ప్రైమ్ మోటివ్ ఏంటి, ఫారినర్స్ అందరూ వాళ్ళ దానికి వెళ్ళిపోవాలి, వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళేమో బార్డర్స్ క్లోజ్ చేశారు ఇండియా నుంచి వచ్చే ఫ్లైట్స్ కి, ఆస్ట్రేలియాలో బార్డర్స్ క్లోజ్ చేశారు. సో వాళ్ళందరినీ మాల్దీవ్స్ లో ఉంచి వాళ్ళందరికీ కాస్త వసతి సౌకర్యాలన్నీ చూసుకొని వాళ్ళు ఆస్ట్రేలియాకి ఇంగ్లాండ్ కి వెళ్ళేట్టుగా ప్రతి ఫ్రాంచైజ్ ని డైరెక్ట్ చేస్తారు. ఎవ్రీ ఫ్రాంచైజ్ హ్యాస్ టు సబ్మిట్ రిపోర్ట్. అదంతా అయ్యేంత వరకు బీసీసీఐ ఆ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ తీరకుండానే వాళ్ళు మిగతావి చేయాలంటే ఎట్లా కుదురుతుంది? సో ఎవరికన్నా కూడా ఒకటి వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అప్పటికే బీసీసీఐ ఇస్ డూయింగ్ దర్ స్టఫ్. అండ్ ఇలాంటి దాంట్లో వాళ్ళు అది చేయాలి, వాళ్ళు ట్వీట్ చేయాలంటే ఇప్పుడు ప్లేయర్స్ చేస్తున్నారు కదా, చాలా అంతే ఎవరో ఒకళ్ళు ఏదో రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే బీసీసీఐ కూడా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. ఇలాంటి ఒక దరిద్రమైన గ్రిమ్ సిచ్యువేషన్స్ లో ఆ మ్యాచ్ చూసి ఒక ఫీలింగ్, ఒక ఆనందం, అది ఒక ఇదిగా ఒక విడుపుగా బీసీసీఐ చేయడం అది కూడా మామూలు విషయం కాదు కదా. సో ఊరికే బ్లేమ్ చేయడం అంటే ఇంక అంతకన్నా ఉంది కదా, ట్విట్టర్ ఉంది కదా, ఎదుర్కొన్న కెమెరా ఉంది కదా, మైక్ ఉంది కదా, నేను మైక్ టైసన్ అని చెప్పి మాట్లాడితే ఇట్లాంటివి వినాల్సి వస్తుంది. బట్ నా దృష్టిలో బీసీసీఐ ఇస్ డూయింగ్ గ్రేట్ స్టఫ్. అండ్ ప్లేయర్స్ ని పంపించే విధంగా వాళ్ళు ఇప్పుడు ఫ్రాంచైజ్ డైరెక్ట్ చేయడం, ఫ్రాంచైజ్ ఇంకా మన బీసీసీఐ అంటే ఫ్రాంచైజ్ ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాయి. ఇప్పుడు ముంబై వాళ్ళు చారిటీ ఫ్లైట్స్ లో వాళ్ళందరినీ పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎట్లా పంపించాలని చూస్తున్నారు. ధోని ఆగిపోయాడు అక్కడ, నేను లాస్ట్ వెళ్తాను మిగతా ప్లేయర్స్ అందరినీ పంపించండి అని చెప్పేసి ధోని అక్కడ ఇంకా ఢిల్లీ హోటల్లోనే ఉన్నాడు. సో వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళ ప్లేయర్స్ ని వాళ్ళు వచ్చి మన దేశంలో ఆడే వాళ్ళందరినీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు కదా. సో అలా అంటే వాళ్ళు రెప్యుటేషన్ మేనేజ్మెంట్ చేస్తున్నారుగా, మరి దేశం రెప్యుటేషన్ మేనేజ్మెంట్ లో ఫ్రాంచైజ్ అన్ని పాలు పంచుకుంటున్నాయంటే అది కూడా గ్రేట్ సర్వీసే కదా. అవును భయ్య, అసలు అది మాత్రం నిజమే. అండ్ అంటే అదేలే, వాట్ ఎవర్ బీసీసీఐ కుడ్ డూ టు ఆర్గనైజ్ దిస్ టోర్నమెంట్ సక్సెస్ఫుల్లీ వాళ్ళు చేశారు, కొన్ని చోట్ల ఫెయిల్ అయ్యారు. అందుకని మనం ఇదేంటి అఫ్ కోర్స్ క్రిటిసైజ్ చేస్తున్నాం. మనం ఇప్పటి వరకు మన ఇది ఎపిసోడ్ విన్న వాళ్ళు, ఈ రికార్డింగ్ విన్న వాళ్ళు అనొచ్చారు వీళ్ళు ఏంద్ర బయట జనాలు తెచ్చిపోతుంటే ఇట్లా మాడుతున్నారు అనొచ్చు. బట్ ఇక్కడ మనం చెప్తోంది ఏంటంటే, అవును నీకు ఇమీడియట్ గా ఎప్పుడైతే కేసు వచ్చారో ఆపేశారు, అంతేగాని నీకు ఇన్సెన్సిటివ్ గా బబుల్లో కేసులు వచ్చిన తర్వాత కూడా ఒకవేళ ఇది నడుస్తూ ఉంటే అది వేరే కాన్వర్సేషన్ నడుస్తూ ఉంటది. అది ఇన్హ్యూమన్, అది దరిద్రం, అట్లాంటివి చేయలేదు. అఫ్ కోర్స్ బబుల్ బ్రీచ్ అయ్యేట్టుగా పూర్తి స్థాయిలో కేర్ తీసుకోలేదు బీసీసీఐ, అగ్రీడ్. ఎక్కువ టోర్నమెంట్, ఎక్కువ స్టేడియంలో పెట్టేసి ఎక్కువ ట్రావెలింగ్ పెట్టారు, అగ్రీడ్. ఇవన్నీ కూడా నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ స్టార్ట్ ఆఫ్ ది ఐపీఎల్. సో అవన్నీ బ్యాక్ బైట్ చేస్తున్నాయి ఇప్పుడు వచ్చి, ఏదైతే వద్దనుకున్నారో అవే వస్తున్నాయి. సో డెఫినెట్లీ స్టార్ట్ లోనే ఆదిలోనే ట్రబుల్ కనిపిస్తుంది కదా. సో అది ఎట్టు తిరిగి అడ్రస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయాలి దాని మీద డిస్కషన్. ఇప్పుడు బబుల్లో వచ్చింది కదా అంటే పక్కన పెట్టా ముందుకు వెళ్దాం అంటే అది చాలా ఇన్హ్యూమన్ గా, మరీ అమానవీయంగా, ఆడితే వచ్చారు లేకపోతే లేదు ఏంది లెక్క అన్నట్టు లేరు. దే హావ్ ఫెయిల్డ్ బట్ దే ఆర్ నాట్, ఇంకా రకంగా చెప్పుకోవాలంటే వాళ్ళు చీట్ చేసే విధంగానో లేకపోతే టార్చర్ చేసే విధంగా మాత్రం లేరు బీసీసీఐ. ఇప్పుడు నాకు వచ్చిన కొన్ని, ఇప్పుడు గిడియన్ హేగ్ మొన్న ఏమన్నాడంటే, యాక్చువల్ గా కేకేఆర్ ఆర్సీబీ మ్యాచ్ ఆ రోజు జరగాలి, బీసీసీఐ వాళ్ళు అదేంటి నీకు వీళ్ళకు వరుణ్ చక్రవర్తి పాజిటివ్ రాగానే ఓకే వరుణ్ చక్రవర్తిని సైడ్ చేసేసాం, మీరందరూ ఆడండి మ్యాచ్ అంటే విరాట్ కోహ్లీ సైడ్ నో అంట. మరి బీసీసీఐ చెప్పి మరి విరాట్ కోహ్లీ నో చెప్పాడు. అది మరి దాంట్లో ఎంత నిజం ఉందనేది తెలియదు. గిడియన్ హేగ్స్ సోర్సెస్ ప్రకారం ఇది ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్. సో అంటే దాంట్లో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ మొత్తానికైతే నీకు ఒక్కసారి కేసు వచ్చిందో మనమైతే మ్యాచెస్ ఆడలేదు, అదైతే టోర్నమెంట్ అయితే ఆపేశారు. అంటే నా గోయింగ్ అహెడ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ బబుల్ కాన్సెప్ట్ కాకుండా నీకు ప్లేయర్స్ అందరూ ఎప్పుడైనా నీకు వాళ్ళు సోషలైజ్ అవ్వకుండా నీ బబుల్ లేకుండా ఫుల్ ప్రికాషన్స్ తో మనం ఎట్లయితే ఇప్పుడు నీలాగా నాలాగా చాలా మంది ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్తారు, ఇప్పుడు అక్కడ బబుల్ ఉంటుందా? ఇప్పుడు బబుల్ లేకుండానే నీకు దేశం అంతా పనిచేస్తుంది, లోకం అంతా పనిచేస్తుంది. అలానే క్రికెటర్స్ కూడా నీకు ఎక్స్ట్రా క్రికెటర్స్ కానీ ఎన్ని స్పోర్ట్స్ మెన్ కానీ ఈ బబుల్ కాన్సెప్ట్ లేకుండా ఫుల్ ప్రికాషన్స్ తో అందరు ఎట్లయితే బ్యాంకులలో ఎట్లయితే పనిచేస్తున్నారు క్రికెటర్స్ కూడా అదే వర్తించాలని. యాక్చువల్లీ అది జరగాలంటే బబుల్ అనేది పెద్ద బిహేవియరల్ దీంతో ముడిపడింది భయ్య. ఇప్పుడు ఇంగ్లాండ్ లో మనం చూసుకుంటే వాళ్ళ ముందు నుంచి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, బయటకు రాకూడదు, అది చేయకూడదు ఇది చేయకూడదు, గవర్నమెంట్ ఇట్లా ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇట్లా ఉన్నాయి, వాళ్ళ ట్రీట్మెంట్ ఇట్లా ఉంది, వీటన్నిటితో ముడిపడి బబుల్ వచ్చింది. యూఏఈకి అదే బబుల్ ని తీసుకెళ్ళినప్పుడు 3 స్టేడియంలో ఉన్నాయి, రోడ్డు ట్రావెల్ ఉంటుంది, హోటల్లో ఉంటారు, అటు నుంచి ఇటు వస్తారు, ఇటు నుంచి అటు వస్తారు, ఎక్కడికి పోయేది లేదు, వాళ్ళందరూ కూడా క్రౌడ్ ని అలౌ చేయలేదు, వాళ్ళు కూడా లోపల ఉన్నారు. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్
కొరిలేషన్ ఉంది. వాళ్ళ కంట్రీ బిహేవియర్ ఎట్లా ఉంటది, బిహేవియర్ అంటే మళ్ళీ దాన్ని తప్పుగా అనుకున్నారు. అంటే వాళ్ళ దినచర్య, వాళ్ళు చేసేది ఎట్లా ఉంది అండ్ బబుల్ ఎట్లా ఉంది. ఇప్పుడు ఇండియాకి ఏమైంది, యూకేలో దుబాయ్లో పెట్టి ఒక బబుల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇండియన్ కల్చర్ కి తగ్గట్టుగా, వాళ్ళ బిహేవియర్ తగ్గట్టుగా, వాళ్ళు చేసే పద్ధతులకు తగ్గట్టుగా దాన్ని కోరిలేషన్ పెట్టమంటే ఎట్లా కుదురుతుంది? సో బబుల్ అనే దాని మీద ఎక్కడ ఆడుతున్నారు, ఏ ప్లేస్ లో ఆడుతున్నారు, దానికి తగ్గట్టుగా ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ప్లేయర్స్ సేఫ్ గా ఉంచొచ్చు. అదే యాక్చువల్ గా బబుల్. మేము ఇక్కడ ఉంచేసాము, ఎవరు లేరు, అది చేస్తాం వర్కౌట్ కాదు. ఇప్పుడు లాస్ట్ టైం కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే దుబాయ్ లో బబుల్ పెట్టారు, తెలుగు అండ్ తమిళ కామెంటరీ ముంబైలోనే జరిగింది. వాళ్ళకేంటి హోటల్లో పెట్టారు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సౌండ్ మేనేజ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ హోటల్లో ఉన్నారు, ఒక రూమ్ లో ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ లేదు. వాళ్ళు అలా హోటల్ రూమ్ నుంచి కిందకు వచ్చేవాళ్ళు, బస్ ఎక్కేవాళ్ళు, స్టూడియోకి వచ్చేవాళ్ళు, కాంబాక్స్కి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ పని కానించుకున్నాళ్ళు, మళ్ళీ అదే పాత్ర రివర్స్ అంతే. సో ఇక్కడ వర్కౌట్ అయింది అంటే ఏంటి, ఒక చోట నుంచి ఒక చోటకి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈ సిస్టమ్ అంతా కూడా ఇండియాలో పెట్టి ఎవరెవరో ఎక్కడి నుంచి వెళ్ళడం, డిఫరెంట్ చోట్లకి ట్రావెల్ చేస్తూ ఉండడం, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే బయటికి వెళ్ళడం, ముందుకు రావడం, ఆల్ దీస్ థింగ్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియా చుట్టూతా ఇండియాలో కేసెస్ బాగా పెరిగిపోతున్నాయి. యూఏలో కేసెస్ కంట్రోల్లో ఉన్నాయి, ఆ టైంలో ఇంక్రీజ్ అయినా అందరిగా నా తర్వాత కంట్రోల్ చేశారు, ఎక్కువ మూవ్మెంట్స్ ఏం లేవు, ఇండియాలో ఫుల్ ఆఫ్ మూవ్మెంట్లు కనిపిస్తా ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఆ ఇండియన్ బిహేవియర్ కానివ్వండి, వాళ్ళు ఉండే విధానం కానివ్వండి, తర్వాత ఇక్కడ కంట్రీ పరంగా జరిగే ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆలోచించుకొని దానికి అనుగుణంగా బయో బబుల్ పెట్టాలి. లేకపోతే ద కాన్సెప్ట్ ఆఫ్ ది ఎంటైర్ బయో బబుల్ గోస్ ఫర్ బేగింగ్. సో అది నాకు అనిపించింది. అంటే బయో బబుల్ ఒకవేళ పెట్టినా పెట్టకున్నా ప్రికాషన్స్ తీసుకునేటప్పుడు ఇక్కడ జరిగే ఒక కల్చరల్ ఇదేంటి, టెంపరేచర్ ఏంటి, అండ్ అట్ ది సేమ్ టైమ్ మిగతా మూమెంట్స్ ఏమైనా జరుగుతున్నాయా, మిగతాది ఏమన్నా అవుతోందా, దేశంలో ఇంకేదన్నా అవుతోందా, ఆ రాష్ట్రంలో ఆ సిటీలో ఏమన్నా అవుతోందా, ఎయిర్ ట్రావెల్ అవసరం ఉంటే అక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తుందా, అంటే ఇవన్నీ ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని నా ఒపీనియన్. మనకు తెలుసుకోవాలంటే ఇప్పుడు ఎవరైనా మరి వేరే స్పోర్టింగ్ లీగ్స్ లో మరి ఎట్లా మేనేజ్ అవుతుంది, అమెరికన్ స్పోర్ట్స్ కానీ ఎక్కడైనా కానీ చూడాలి మరి వితౌట్ బబుల్. దట్స్ వాట్ దే షుడ్ సీ. అంటే ఇప్పుడు యుఐ కాదు కంపారిజన్, యాక్చువల్లీ వేరే స్పోర్ట్స్ ఎట్లా చేస్తున్నారు, అది కూడా హై డబ్బులు ఇన్వాల్వ్ ఉన్న స్పోర్ట్స్ కదా. ఇప్పుడు ప్రీమియర్ లీగ్ చేస్తున్నారు, యుఎఫ్ఐ చేస్తూ ఉన్నారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు యూరో కప్ ప్లాన్ చేస్తా ఉన్నారు, బాస్కెట్ బాల్ అవుతా ఉంది. ఇవన్నీ ఆలోచించుకొని ఎట్లా జరుగుతోంది, ఏంది కథ, దాన్ని మనం ఏం చేసుకోవచ్చు అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దాన్ని టెస్టింగ్ చేసుకుంటే అప్పుడు వరల్డ్ T20 హ్యాండిల్ చేసుకుని ఆ వరల్డ్ T20 తర్వాత వెంటనే ఆ విండో అవైలబుల్ ఉంది కాబట్టి ఒక 25 days అక్కడ ఐపీఎల్ లాగించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఐపీఎల్ ఎప్పుడు పెడతారా అంటే ఇప్పుడు మరి సెప్టెంబర్ లో విండో ఉంది అంటున్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత ఇమీడియట్ గా నీకు వరల్డ్ T20 మధ్యలో తయారు చేస్తామంటారు, కానీ చూసుకుంటే ఆ టైంలో కూడా వేరే సిరీస్లు ఉన్నాయి. కానీ నాకు తెలిసి అంటే నువ్వేమంటావు అంటే బీసీసీఐ ఏమన్నా కావాలి ఈ విండో నాది అంటే మరి ఎవరైనా కాదనే వాళ్ళు ఉంటారంటావు. మరి మోస్ట్లీ సెప్టెంబర్ అని ఆ విండోలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆడుతున్నారంటే కష్టం. ఎందుకంటే చాలా మంది ప్లేయర్స్ అక్కడ డామినేట్ వాళ్ళు ఉన్నారు కదా. వెస్టిండీస్ ఆడుతుంది అంటే పెద్ద మ్యాటర్ కాదు, వెస్టిండీస్ బోర్డు ఆల్రెడీ డోల్ రన్స్ ఉంది కాబట్టి వచ్చేస్తారు. కానీ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చూస్తారు. న్యూజిలాండ్ నుంచి ఎక్కువ ప్లేయర్స్ ఉన్నారు, ఆస్ట్రేలియా నుంచి ఎక్కువ ప్లేయర్స్ ఉన్నారు, ఇంగ్లాండ్ నుంచి ఎక్కువ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ ఏవి లేకుండా చూసుకుంటారు. సెప్టెంబర్ లో విండో ఉన్నా నాకు తెలిసి అక్కడ మళ్ళీ అక్టోబర్ 3rd week 2nd week లోనే ఎప్పుడో వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. సో అక్టోబర్ 2nd 3rd week అనుకుంటారంటే వాళ్ళు కూడా ఒక 15 days ముందు వాళ్ళ ప్లేయర్స్ వచ్చేయాలని వీళ్ళు కోరుకుంటారు కదా. ఇప్పుడు లాస్ట్ టైం 2019 లో జరిగినప్పుడు May 1st నుంచి వాళ్ళు వచ్చారు. May 23rd, May 24th వరల్డ్ కప్ స్టార్ట్ అంటే May 1st నుంచి మా ప్లేయర్స్ వచ్చేయాలని చెప్పేసి చెప్పారు. సో వాళ్ళు కూడా 15 days ముందే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అక్కడ కూడా మళ్ళీ ప్లే ఆఫ్స్ లేకుండా ఉండడమో లేకపోతే లాస్ట్ లో వెళ్ళిపోవడమో ఇలాంటివన్నీ కనిపిస్తా ఉంటాయి. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఒకటి ఆ టైంలో ఇంకా రిస్క్ తీసుకొని పెట్టడం, లేదంటే వరల్డ్ T20 ఇండియాలోనే జరుగుతోంది అంతా కన్ఫర్మ్ డిసైడ్ అనుకుంటే కనుక అక్కడ నుంచి ఒక 1 month, ఎందుకంటే మళ్ళీ యాషెస్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఉన్నాయి, యాషెస్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఉన్నాయి కాబట్టి యాషెస్ తర్వాత ఇటు తిరిగి ప్రాబ్లం ఛాన్స్ లేదు కాబట్టి యాషెస్ ముందే అవగొట్టినట్టుగా ప్లాన్ చేయాలి. అవును బాయ్, హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం మరి ఐపీఎల్ ఎక్కడైనా ఇండియాలో అయినా యూఏలో అయినా వేరే ఎక్కడ చేసినా కానీ నాకు తెలిసి ఇక్కడ అయినా ఆర్గనైజేషనల్ ఆపరేషనల్ ఫెయిలియర్ అవ్వదు అనుకుందాము. బీసీసీఐ రెప్యుటేషన్ ఈజ్ వెరీ హై. జనరల్ గా ఇది అన్ఎక్స్పెక్టెడ్, లైక్ టోర్నమెంట్ ఇట్లా అవుట్ ఆఫ్ కంట్రోల్ పోతుందని.
కీపింగ్ ఎవ్రీథింగ్ ఇన్ కన్సిడరేషన్, నీకు బయట సిచ్యువేషన్ అట్లా ఉండగా నీకు వాళ్ళు ముందు టోర్నమెంట్ ఎప్పుడైతే వాళ్ళు బ్లూ ప్రింట్ వేసుకున్నారో, నీకు రూట్ మ్యాప్ వేసుకున్నారో, అప్పుడు నీకు కేసెస్ తర్వాత విత్ ఇన్ 2 weeks పెరిగిన కేసెస్ అసలు కంపారిజన్ లేదు. సో వాళ్ళకి కొంచెం మన సింపతి అయితే ఉంది నాకు. బీసీ వాళ్ళు ఓకే, వాళ్ళు ప్లాన్ చేసుకుంది ఒక సిచ్యువేషన్ కి, జరిగింది ఒక సిచ్యువేషన్ కి. బట్ యా అంటే వాళ్ళ రెప్యుటేషన్ కి దే షుడ్ డూ బెటర్ దాన్ దిస్. అండ్ నెక్స్ట్ టైం మాత్రం ఏమీ ప్రాబ్లం కాకుండా, ఏమీ కంప్లైంట్స్ రాకుండా జరగాలని కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సందీప్ భయ్యా ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్. సో అదనమాట మొత్తానికి ఐపీఎల్ కథ కంచికి చేరింది. ప్రస్తుతానికైతే కంచి కన్నా అనలేం కానీ అంతరాయం కలిగిందని చెప్పొచ్చు మనం. సో మళ్ళీ ఎప్పుడు కంటిన్యూ అవుతుందో చూద్దాం. అప్పటి నుంచి మళ్ళీ ఐపీఎల్ హవా స్టార్ట్ అవుతుంది. సో అంతవరకు మీరందరూ మాత్రం ఇళ్లల్లోనే ఉండండి. వీలైనంత వరకు మీకు పని ఉంటే తప్ప, అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకండి. మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఎప్పుడు ఈ విషయం గురించి సీరియస్గా మాట్లాడలే, కానీ మేము గత 1 month నుంచి మేము ఇట్లా ఎపిసోడ్స్లో మేము జోకులు వేసుకుంటూ క్రికెట్ గురించి మాట్లాడుతున్నా, కానీ అసలు యాక్చువల్గా మా పర్సనల్ లైఫ్స్లో కూడా మేము చాలా స్ట్రెస్లో ఉన్నాము. ఈ యాంగ్జైటీకి కానీ ఇది కానీ బాగా ఉంటుంది ఈ పాండమిక్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే. సో అందరూ స్టే సేఫ్. అంటే మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఎఫెక్ట్ అయ్యారు కూడా. ఖచ్చితంగా మా శ్రోతల్లో కూడా చాలామంది ఇప్పుడు చూస్తుంటే పక్కా కోవిడ్ బారిన పడి కోవిడ్ నుంచి రికవర్ అవుతూ ఉన్నవాళ్ళు కూడా చాలా ఉంటారు. సో ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్. అండ్ ముఖ్యంగా డాక్టర్లు ఎవరైనా వింటూ ఉంటే మీకు చాలా థ్యాంక్స్. మీరు చేస్తున్న సర్వీస్ మామూలు సర్వీస్ కాదు. సో వెంటనే క్రికెట్ లేకపోయినా సరే మేము మాత్రం ఎపిసోడ్స్ ఏదో ఒకటి ఆలోచించుకొని చేస్తూనే ఉంటాము. డోంట్ వరీ. మేము వారానికి ఒకటి కాకపోయినా మేము వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లోపు అయితే కొన్ని ఎపిసోడ్లు చేయబోతున్నాము. సో ఇట్ బి ఏ సర్ప్రైజ్. కొన్ని కొత్త అంశాల మీద మేము చేయబోతున్నాం ఎపిసోడ్స్. సో వాటి కోసం వేచి ఉండండి. అయితే ఈ ఎపిసోడ్ని మేము ఇండియాలో ఉన్న కోవిడ్ వారియర్స్ అందరికీ అంకితం చేయదలుచుకున్నాము. సో వీ డెడికేట్ దిస్ టు ఆల్ ద కోవిడ్ వారియర్స్ ఇన్ ద కంట్రీ. ఇట్లు నేను మీ క్రికెట్ నాయకుడు రాహుల్, సైనింగ్ ఆఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హోల్ టీమ్.